శ్రమల ద్వారా దేవుడు నన్ను సంతోషముతోనూ సౌందర్యవతురాలుగా మార్చబోతూ ఉన్నాడు. ఆమె ఒక చిన్న శ్రమ కలిగినప్పుడు తట్టుకోలేకపోతే, బాధపడిపోతే ఎట్లాగండి? రాత్రి మన వర్తమానం ఏంటో తెలుసా? మన వర్తమానం విన్నారా? యూట్యూబ్లో వాట్సాప్లో పెట్టిన చూసారా? గ్రూప్లో బాగా చెప్పమ్మా. శ్రమ వద్దు, సంతోషమే ముద్దు అనే ఒక అంశం మనం రాత్రి చెప్పుకున్నాం. అయితే ఇప్పుడు కూడా దేవుడు మనతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, శ్రమలు నీకు రాకపోతే నువ్వు సౌందర్యవతురాలుగా మార్చబడలేవు కదా. షులోమితి, నువ్వు ఇంత సౌందర్యవతురాలుగా మార్చబడడానికి కారణం ఏంటంటే, అయ్యా నేను శ్రమలు అనుభవించాను, ఆ శ్రమల ద్వారా దేవుడి ఎదుట నిలబడే సౌందర్యవతురాలుగా నేను మార్చబడ్డాను. మన దేవుడు ఎవరండి? బహు సౌందర్యవతుడు కదండి. ఆ సింహాసనానికి ఆయన కూర్చున్నప్పుడు, ఆయన అధిష్టానించినప్పుడు